జయ విజయులు వైకుంఠ ద్వారపాలకులు. సనక సనందన సనాతన సనత్కుమారులు నలుగురు బ్రహ్మ మానసపుత్రులు. వారు ఎల్లకాలం బాలురుగానే 5 ఏండ్ల వయసు పిల్లల్లా కనిపిస్తారు. వారు ఎప్పుడు తలిస్తే అప్పుడు ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. ఒకనాడు వారు వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు దర్శించాలంటే వారు సప్తద్వారాలు దాటాల్సి ఉంది. వారు 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరికి వచ్చారు. అక్కడ జయ విజయులు ద్వారపాలకులు. వారు స్వాదర బృందంతో అక్కడికి వచ్చారు. వారిని చూసిన ద్వారపాలకులు, మీరు సరైన వస్త్రాధారణ చేయనందున మిమ్మల్ని లోనికి అనుమతించమన్నారు. మేము బ్రహ్మ మానసాపుత్రులం, శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వచ్చాం, మమ్మల్ని అడ్డగించకండి అన్నారు సనక సనందనాథులు. జయుడు తీవ్ర స్వరంతో, మీరు పొగరబోతు పిల్లలు, ఇక్కడ గొడవ చేస్తే మెడబెట్టి బయటికి గెంటాల్సి వస్తుందని హెచ్చరించాడు. బాలురు ఈ అవమానం తేలికగా తీసుకోలేదు. వారికి రోషం వచ్చింది. జయ విజయులతో, ఓరి ధూర్తులారా, మీరు ఈ పవిత్ర ప్రదేశంలో ఉండదగిన వారు కారు, భూలోకంలో రాక్షసులుగా జన్మించండి అని శపించారు. జయ విజయులు తమ తప్పు తెలుసుకున్నారు. తాపసుల పాదాల మీద పడి శరణు వేడారు. ఇంతలో శ్రీ మహావిష్ణువు దేవేరి శ్రీదేవితో అక్కడికి విచ్చేశారు. బాలురు దివ్య దంపతులకు ప్రణమిల్లారు. జయ విజయులు శ్రీ మహావిష్ణువుతో, మహాప్రభు, మా తప్పులను మన్నించి మాకు శాప విమోచనం కలిగించండి అని ప్రార్థించారు. తాపసులకు దయ కలిగింది. వారు జయ విజయులతో, మీరు శ్రీ మహావిష్ణు భక్తులుగా 100 జన్మలు స్వీకరిస్తారా, లేక విరోధులుగా 3 జన్మలు ఎత్తుతారా అని ప్రశ్నించారు. జయ విజయులు తాము దీర్ఘకాలం స్వామికి దూరంగా ఉండలేమని రాక్షసి జన్మలే కోరుకున్నారు. ఆ విధంగా వారు మొదట జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా, 3వ జన్మలో శిశుపాల దంతవక్తులుగా జన్మించి విష్ణు ద్వేషులుగా తమ జీవితాలు గడిపారు. శ్రీ మహావిష్ణువు వరుసగా నరసింహ, శ్రీరామ, కృష్ణావతారాలు ధరించి రాక్షస సంహారం చేశారు.